జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండల కేంద్రంలోని కోనసముద్ర గ్రామ రైతు వేదికలో మహిళా వారోత్సవాల అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మండల అభివృద్ధి అధికారి రాజు శ్రీనివాస్, టీజీబీ చీఫ్ మేనేజర్ విలాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం 12 మహిళా సంఘాలకు రూపాయలు 2 కోట్ల విలువ పైన రుణాలు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలతో పాటు గ్రామాలు, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి రంగాలలో ముందుకు రావాలని, బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను పాడి పరిశ్రమ, కుట్టు యంత్రాల, కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారాల అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక ప్రగతి, పిల్లల విద్య, కుటుంబ సంక్షేమం గ్రామాభివృద్ధిపై సానుకూల ప్రభావం చూపుతుందని అధికారులు వివరించారు. గ్రామీణ మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెజ్జారం రాకేష్, ఐకేపీ ఏపీఎం కిరణ్ కుమార్, బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ మహిళా వారోత్సవాలలో భాగంగా కోనసముందరు గ్రామ పంచాయతీలో మన ఐకేపీసీసీ రవి మరియు ఏపీఎం గారు మరియు ఇక్కడ ఉన్న గ్రామ సమైక్య సభ్యులు అందరూ కూడా మన విలాసరావు సీనియర్ మేనేజర్ టీజీబీ గారి సహకారంతో టీజీబీ కోనసముందర్ బ్యాంక్ మేనేజర్ గారు ఈ గ్రామ పంచాయతీ మహిళలందరికీ కూడా 2 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ 2 కోట్ల రుణాలను ప్రజలు, ఈ మహిళలు సక్రమంగా వినియోగించుకోవాలా, ఎలాంటి దుబారా ఖర్చులు చేయవద్దని కోరుతున్నా. అదేవిధంగా ఈ మహిళలు ఇక్కడ పెట్రోల్ పంపు నెలకొల్పుకోవడంలో కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మహిళలకు రైస్ మిల్ ఇచ్చే కార్యక్రమంలో కూడా మా వంతు సహాయం మహిళలందరికీ మేము సహాయపడతాం. అదేవిధంగా ఈ మహిళలు ఇంటి రుణాలను ఇదివరకే ఆల్రెడీ మనం ఇందిరమ్మ గృహాలకు లోన్స్ మంజూరు చేసినాం. ఇక్కడ ప్రగతి కూడా చాలా బాగున్నది. ఇంకెవరికైనా అవసరం ఉన్నట్లయితే ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు ఈ మహిళా సంఘాలను ఆశ్రయించి లోన్లు పొందవలసిందిగా కోరడైనది. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అందరూ ఎలాంటి వేస్ట్ ఖర్చులకు పోకుండా పొదుపు చర్యలు పాటించి తీసుకున్న రుణాలు కూడా సకాలంలో వారు రికవరీకి సమర్పించాలని కోరుతున్నా. ఎందుకంటే లేట్ అయితే వాళ్ళకే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి అందరూ కూడా మహిళలు దీనికి సహకరించాలా, బ్యాంక్ అభివృద్ధికి కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాను. ప్రజాపాలనలో భాగంగా మహిళా వారోత్సవాల్లో భాగంగా 2 కోట్ల రూపాయల ఎస్సీ సంఘాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ తీసుకున్న రుణాన్ని సక్రమంగా కట్టుకోవాలని చెప్పేసి, తీసుకున్న డబ్బుల్ని సరైనటువంటి మీ డెవలప్మెంట్ కోసం వాడుకోవాలని చెప్పేసి తెలంగాణ గ్రామ బ్యాంక్ నుంచి కోరుకుంటున్నాము. అలాగే మన బ్యాంకులో క్రాప్ లోన్స్ కూడా ఎస్సీ సంఘాలు కూడా అన్ని లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని లోన్లని తక్కువ వడ్డీతోని ఇస్తున్నాము. దాంతోపాటు తెలంగాణలోనే అత్యధిక వడ్డీని ఇచ్చిన బ్యాంకు తెలంగాణ గ్రామ బ్యాంకు. మీ దగ్గర నుండి డిపాజిట్లని మన బ్యాంకులో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు జరుపుకునే ప్రోగ్రాంలో మీ ప్రగతిని ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.